ఒక లోతైన, నిశ్శబ్దమైన అడవిలో ఒక పొడవైన పాత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైకొమ్మలో ఒక జ్ఞానవంతమైన గుడ్లగూబ నివసించేది. నిశ్శబ్దంగా, జాగ్రత్తగా. సూర్యుడు అస్తమించగా, నక్షత్రాలు మెరవగా గుడ్లగూబ తన బంగారు కళ్లను తెరిచింది. మొత్తం అడవి నిద్రలో ఉంది. కానీ గుడ్లగూబ మెలకువలో ఉంది. ఇది తన ప్రపంచాన్ని చూసే సమయం. ప్రతి రాత్రి అది జాగ్రత్తగా అన్నిటినీ గమనించేది. ఒక చిన్న కుందేలు పిల్లలను నిద్రపుచ్చింది. ఒక ఉడుత రేపటి భోజనానికి గింజలను దాచింది. ఒక నక్క రైతు పొలానికి దగ్గరగా నెమ్మదిగా నడిచింది. మరియు చంద్రకాంతిలో చిన్న పురుగులు మృదువుగా పాడుతున్న శబ్దం విన్నది. గుడ్లగూబ ఒక్క మాట మాట్లాడలేదు. అది చూసింది, విన్నది, నేర్చుకుంది. ప్రతి రాత్రి అది మంచితనం మరియు చిలిపితనం రెండింటినీ చూసింది. కానీ అది ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేది. రోజుకో కొంచెం తెలివిగా మారింది. ఒక రాత్రి అడవంతా గందరగోళంగా మారింది. అన్ని జంతువులు వాదించాయి. నేనే తెలివైనవాడిని, నక్క అంది. లేదు, నేనే దయగలవాడిని, కుందేలు అంది. అప్పుడు ఆ ఎత్తైన చెట్టు మీద నుంచి ఒక లోతైన, మృదువైన స్వరం వినిపించింది. నా ప్రియమైన స్నేహితులారా, గుడ్లగూబ అంది. నేను ఎంత ఎక్కువ చూస్తానో అంత తక్కువ మాట్లాడుతాను. నేను ఎంత తక్కువ మాట్లాడుతానో అంత ఎక్కువ వింటాను. నేను ఎంత ఎక్కువ వింటానో అంత తెలివిగా అవుతాను. అడవంతా నిశ్శబ్దమైంది. చంద్రకాంతి ప్రతి ముఖం మీద మృదువుగా మెరుస్తోంది. ఆ రాత్రి నుండి జంతువులు మృదువుగా మాట్లాడాయి, ఎక్కువ విన్నాయి, మరియు ఆ గుడ్లగూబలాగా తెలివిగా మారడానికి ప్రయత్నించాయి. నిజమైన జ్ఞానం మాట్లాడటంలో కాదు, వినడంలో ఉంది. ఒక పచ్చని అరణ్యంలో కోతి, జింకపిల్ల మరియు తాబేలు ముగ్గురు మంచి స్నేహితులుగా జీవించేవారు. వారు ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు. కోతి చెట్లపైకి ఎక్కి పండ్లు తెచ్చి అందరికీ ఇస్తుంది. జింకపిల్ల పచ్చిక గడ్డి తెచ్చి స్నేహితులతో పంచుకుంటుంది. తాబేలు నెమ్మదిగా కథలు చెప్పి అందరినీ నవ్విస్తుంది. వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు. ఒకరోజు జింకపిల్ల గడ్డి కోసం వెళ్ళినప్పుడు అది వేటగాడి వేసిన వలలో చిక్కుకుంది. జింకపిల్ల భయపడి ఏడుస్తూ, అయ్యో, ఎవరో నన్ను కాపాడండి అని అరిచింది. అది విని కోతియు తాబేలును వెంటనే పరిగెత్తుకొచ్చారు. కోతి వలని చించడానికి ప్రయత్నించింది. కానీ తాడు చాలా బలంగా ఉండటంతో సాధ్యపడలేదు. అప్పుడు తాబేలు చెప్పింది, నేను నెమ్మదిగా కొరికి విముక్తి చేస్తాను. తాబేలు తన పదునైన పళ్లతో తాడును కొరికి మెల్లగా మెల్లగా జింకపిల్లను విడుదల చేసింది. జింకపిల్ల ఆనందంతో ఎగిరి ఆడింది. అప్పటికే వేటగాడు వచ్చాడు. తాబేలు నెమ్మదిగా ఉండటంతో అతను దాన్ని ఎత్తుకున్నాడు. కోతి, జింకపిల్ల ఇద్దరూ కలిసి బిగ్గరగా అరిచారు. వేటగాడు భయపడి తాబేలును కింద వేసి పరుగెత్తిపోయాడు. తాబేలు నవ్వుతూ చెప్పింది, స్నేహితులు ఉంటే ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. ఆ రోజు నుండి వారు మరింత బలమైన స్నేహితులుగా జీవించారు. నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ మనలను కాపాడుతారు. ఐక్యత ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు.